మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ధనం ఉంటే ప్రమాదమా, ధనం ఆశీర్వాదమా లేక శాపమా? అయితే బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. ధనం పాపం కాదు. ధనిక స్థితి ఒక వ్యక్తి పాపంలో పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి, ధనం దేవుణ్ణి మరిచేలా చేస్తుంది. 2, ధనం విశ్వాసం నుండి దరిద్రులుగా చేస్తుంది. 3, ధనం గర్విష్ఠులుగా చేస్తుంది. 4, ధనం నీ స్థితినే గుర్తించకుండా చేస్తుంది. ధనాపేక్ష అనేది ఒక పిశాచి ఆత్మ. ధనాపేక్ష ఒక వెర్రితనంగా మారిపోతుంది. ఇంకా 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 సంపాదించాలనే ఆశ బ్రతుకులో తృప్తి కానివ్వదు. ఎంతమందిని తొక్కైనా సరే పైకి రావటానికి ప్రయత్నం చేస్తాం. ధనం సంపాదించటం తప్పు కాదు. ధనం ఎప్పుడూ కూడా నీ కాళ్ళ క్రింద ఉంచుకోవాలి, నీ తల మీద ఉంచుకోవద్దు. దేవుడే నీ తల మీద ఉండాలి. అపోస్తులు చిరస్థర ఆస్తులన్నీ కూడా అమ్మి ఎక్కడ పెట్టారంట? అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. ధనం ఎప్పుడు కూడా పాదాల దగ్గర ఉండాలి తప్ప, నీ కాళ్ళ క్రింద ఉండాలి తప్ప నీ తల మీద ఉంచుకోకూడదు. తల మీద దేవుడే ఉండాలి. యాకోబు 5:1-5. అందరూ అలా ఉండదు. ధనంలో ఉన్నటువంటి 5 రకాల ప్రమాదాలు చెప్తాను, ఇది చెప్పి నేను ముగిస్తాను. 1, ధనం దేవుని నుండి నిన్ను దూరం చేస్తుంది. ధనంపై ఎక్కువ ప్రేమ పెరిగితే దేవునితో ఉన్నటువంటి సంబంధం తగ్గిపోతుంది. ధనముపై ప్రేమ అన్ని కీడులకు మూలం. దేవుని నుండి దూరం చేసేది ధనం. 2, మనశ్శాంతిని కోల్పోతారు. డబ్బున్నా శాంతి లేకపోతే జీవితం అసంపూర్ణం. అధికమైనటువంటి ఆశ, భయం, ఆందోళన కలుగుతుంది మనశ్శాంతి లేక. 3, సంబంధాలు దెబ్బతినడం. డబ్బు కోసం మనుషులు చాలాసార్లు మారిపోతుంటారు. స్నేహబంధాలు కోల్పోతారు. కుటుంబ బాంధవ్యాలు వదిలేసుకుంటారు. ఇలా ఒకటి కాదు, అన్నీ కూడా దెబ్బతింటూనే ఉంటాయి. సంబంధాలు విడిపోవటం డబ్బు కారణం. 4, లోభం, ఆశ. ఇప్పటికి ఉన్నది సరిపోదు, ఇంకా 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 కావాలనే ఆశ పెరుగుతుంది మనిషికి. లోభం. 4, ఆశ. 5 చూసుకున్నట్లయితే తాత్కాలికమైన ఆనందం. ధనం ఇచ్చేది తాత్కాలిక సుఖం మాత్రమే. శాశ్వత ఆనందం అది దేవునిలోనే మాత్రమే దొరుకుతుంది. అది మన పరమ తండ్రి దగ్గర మాత్రమే దొరుకుతుంది. ముగింపుకొచ్చేసాం. ధనం చెడు కాదు, కానీ ధనాన్ని ప్రేమించడం ప్రమాదం. ధనం చేతిలో ఉంటే మంచిదే, కానీ హృదయంలోనికి వచ్చేసరికి అది ప్రమాదంగా మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనము గొప్పదా, దైవం గొప్పదంటే దైవమే గొప్పది ధనం చాలాసార్లు దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది. విశ్వాసం నుండి మనల్ని దూరం చేస్తుంది. శాంతి సమాధానం లేకుండా చేస్తుంది. బాంధవ్యాలను పోగొడుతుంది. ఆశ అనేది పుట్టించి దెబ్బతీస్తుంది. దేవుని నుంచి దూరం అయిపోయే అవకాశం